శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూ వరల్డ్ ఛానల్. 2025వ సంవత్సరంలో మిథున రాశి వారికి జరగబోయేటువంటి 5 ముఖ్యమైన సంఘటనలు వారి జీవితంలో ఎలా ఉండబోతున్నాయో చూద్దామండి. మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి మొత్తం. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి ఇక ఫలితాలు వర్తిస్తాయి. 5 పాయింట్ల రూపంలో తెలుసుకుందాం. సింపుల్గా ఉంటుంది ఈ వీడియో. సో మొదటిగా ఏంటంటే, ఈ యొక్క గురుగ్రహం అనే శుభగ్రహం ఎప్పుడైతే మీ యొక్క జన్మరాశిలోకి వస్తారో, అంటే 15 మే 2025, 15th మే 2025 నుండి ఆయన మీ యొక్క రాశిలోకి వచ్చి 1 సంవత్సరం పాటుగా ఉంటారండి. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి యువతి యువకులు ఉన్నారో, చాలామంది సంబంధాలు చూస్తూ ఉంటారండి. కొంతమందికి దగ్గరగా వచ్చిపోవటం, ఏదో ఒక కారణాల చేత తప్పిపోవటం జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా క్లియర్ అవ్వబోతున్నాయి. 100% ఈ యొక్క 2025 సంవత్సరంలో వివాహం నిశ్చయం అవ్వటం, వివాహం జరగడం కూడా అవుతుందండి. అంటే ఒకటండి, ఇదన్నీ గోచార ఫలితాలు. మీరు కనుక వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఇవన్నీ కూడా వర్తిస్తాయని చెప్పవచ్చు. రెండవ పాయింట్ ఏంటంటే, బిఫోర్ మే 15th, 15 మే కంటే ముందుగా ఎలాంటి సమస్యలు చేయాలంటే, జీవిత భాగస్వామి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ కాస్త సతమతమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంత క్లారిటీ లేకపోవటం కావచ్చు, అనుకున్న డీల్ కరెక్ట్గా రాకపోవటం అనేది కూడా కొద్దిగా చూడవచ్చండి. ఒకవేళ మీ యొక్క జీవిత భాగస్వామి బహుదూరంలో విదేశాల్లో ఉంటే అక్కడ చిన్నపాటి సమస్యలు కూడా ఈ యొక్క వృత్తి వ్యాపారాల పరంగా కొంచెం అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రేమ విషయంలో కూడా చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెప్పాలండి. మూడో పాయింట్ ఏంటి అయ్యానంటే, రాహువు 9వ స్థానానికి, కేతు 3వ స్థానానికి, సింహరాశికి వస్తారండి. కేతు సింహరాశిలో ఉంటే రాహు కుంభరాశిలో ఉంటారు. మిథునం నుండి 9 మరియు 3 స్థానాల్లో రాహు కేతులు ఉంటారు. సో అదే సమయంలో గురుడు కూడా మీ యొక్క జన్మరాశిలో ఉంటారు. అంటే ఏంటంటే, 9లో రాహు ఉంటాం, కేతు సింహరాశిలో ఉంటాం, శని 10వ స్థానంలో ఉంటాం. ఈ విషయాలు రీత్యా చూస్తే మే 18 తర్వాత తండ్రి గారి ఆరోగ్య విషయం కావచ్చు, వారి యొక్క పరిస్థితుల్లో కొంత ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంటుందండి. లక్లో కూడా మీ యొక్క అదృష్టంలో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కానీ వెంటనే ఈ యొక్క గురుగ్రహ దృష్టి 9వ స్థానం మీద, 5వ స్థానం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగంలో మంచి పాజిటివిటీ ఉంటుంది. కొంతమంది చేంజ్ తీసుకునే అవకాశం ఉంది. మీ యొక్క తండ్రి గారి ఆరోగ్య విషయం అయితేనేమి వారి పరిస్థితుల్లో కూడాను ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయండి, ఇబ్బందులు ఉంటాయి, అదేవిధంగా సమస్య పోతాయని చెప్పాలి. కాబట్టి ఏంటంటే, బీ ప్రిపేర్డ్. సమస్యలు వస్తాయి, క్లియర్ అవ్వబోతున్నాయి అనేది మన కాన్సెప్ట్ అండి. మరి 4వది ఏంటంటే అయ్యారంటే, ఎంతో కాలం నుండి వృత్తి లేకుండా మరికొంతమంది వృత్తి క్విట్ చేసి బ్రేక్ విన్ పాయింట్ కోసమో లేకపోతే మంచి జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు అయితే కావచ్చు, అదేవిధంగా వృత్తి లేని వారికైనా సరే జాబ్ దొరుకుతుందండి. ఏప్రిల్ 1వ తారీఖు నుండి 100% ఈ 6 నెలల లోపల మంచి ఉద్యోగంలో వీరు ఉండి తీరే అవకాశం చాలా బలంగా ఉంది. ఆ నవమాధిపతి 10లో ఉంటున్నారు. అదేవిధంగా దశమాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం స్థితి కూడా మీ యొక్క జన్మరాశిలో ఉంటుందని. కాబట్టి ఒకవేళ జాబ్ కానీ, స్ట్రీమ్ కానీ, ప్రాజెక్ట్ కానీ మారేవారికైనా, ప్లేస్ అయినా మారేవారికైనా బాగుంటుంది. అదేవిధంగా కొత్తగా జాబ్ లేని వారికి కూడా జాబ్ దొరికే అవకాశం చాలా బలంగా ఉంది. మరి 5వ పాయింట్ ఏంటి అయ్యారంటే, ఇంతకాలం మీరు ఏదైనా ప్రాపర్టీ సంబంధంగా జనవరి నుండి మే వరకు కూడా సఫర్ అవుతూ ఉంటే, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలు, లేదా ఏదైనా గృహం నిర్మిద్దాం అనుకుంటే ఆటంకాలు, పర్మిషన్స్ ప్రాబ్లం కావచ్చు, లెవరేజ్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా సరే చికాకులు ఉంటే, లేకుంటే డబ్బు కొరత కావచ్చు, ఏది ఉన్నా కూడా అవన్నీ సమస్య పోబోతున్నాయి. మీకు కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు, కొనుగోలు అమ్మకాలు కావచ్చు, వెహికల్ పరంగా కావచ్చు, ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ అవ్వబోతున్నాయండి. అదేవిధంగా మీ యొక్క మదర్ హెల్త్ విషయంలో కూడా, అమ్మగారి ఆరోగ్య విషయంలో కూడా ఏదైనా సమస్యలు ఉంటే అవి కూడా క్లియర్ అవ్వబోతున్నాయి. మరికొంతమంది ఈ సంవత్సరం వారి యొక్క ప్రేమను వివాహ జీవితంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు 18 మే తర్వాత. సో ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క 5 సంఘటనలు మళ్ళీ రివ్యూ చేసుకుందాం. మొదటిగా ఏంటంటే, ఈ యొక్క గురు దృష్టి 7వ స్థానం మీద ఉంది కాబట్టి శని యొక్క దృష్టి కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వివాహం కానీ యువతి యువకులకు తప్పకుండా ఈ సంవత్సరం మే 15 తర్వాత వివాహం జరిగి తీరుతుంది. రెండవది ఏంటంటే, మే కంటే ముందు కొంత ప్రాపర్టీ సంబంధంగా, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వృత్తి వ్యాపారాల పరంగా, ప్రేమ విషయంలో అయితేనేమి, ఇలాంటి వాటి విషయంలో కొంత చికాకులు ఎదుర్కొనే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి వెయిట్ ఫర్ టైం. డెఫినెట్గా మనకు సమస్యలు వచ్చినప్పుడు దూరం అయిపోవడం, స్కిప్ అవటం కాదండి, వాటిని ఫేస్ చేయండి.
మే 15 తర్వాత నుంచి బాగా ఉండబోతుంది. మూడవది ఏంటంటే ఈ యొక్క రాహు 9వ స్థానంలో వస్తారు కాబట్టి కొంచెం ఫ్లక్చుయేషన్స్ తండ్రి విషయంలో ఉంటాయి, అదృష్ట విషయంలో కూడా ఉంటాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మార్గం మీ యొక్క మల్టిపుల్ ఎఫర్ట్స్ తర్వాత ఫలిస్తుంది. ఎందుకంటే గురువు యొక్క స్థితి కూడా మీకు రాశిలో ఉంటారు, 5వ స్థానం 9వ స్థానం చూస్తూ ఉంటారు కాబట్టి చిన్న సమస్యలు వస్తాయి. మళ్ళీ సమస్య పోవడం కూడా మే 15 తర్వాత జరుగుతుంది కాబట్టి సో మీకు ఒక గ్రోత్ మైండ్ సెట్ తోటి పాజిటివ్గా ఉండగలిగితే కనుక చాలా బాగుంటుందండి. నాలుగవది ఏంటంటే శని గ్రహం యొక్క స్థితి 9వ స్థానం నుంచి 10కి వెళ్తుంది కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ఆల్రెడీ జాబ్లో ఉన్న వారికి రెస్పాన్సిబిలిటీస్ కాస్త పెరుగుతాయి. పర్టికులర్గా ఏప్రిల్ మే 15 వరకు కూడా అధికంగా కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. దీని ప్రభావం ఫలితం మే 15 తర్వాత నుండి రివార్డ్స్, అవార్డ్స్, రెస్పెక్టు, గౌరవము ఇవన్నీ కూడా మీకు కలగబోతున్నాయని చెప్పాలండి. ఐదవది ఏంటంటే ప్రాపర్టీ సమస్యలు, కొనుగోలు, అమ్మకాలు, కన్స్ట్రక్షన్లో ఇబ్బందులు, కొంతకాలం ఏదైనా వర్క్ మొదలెట్టి ఆపడం ఇవన్నీ చూసి ఉండండి. మదర్ హెల్త్ విషయం కావచ్చు, ఇవన్నీ విషయాల్లో క్లారిటీ దొరుకుతుంది, బాగుంటుందని చెప్పవచ్చండి. మరి రెమెడీ ఏంటయ్యానంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీకు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అయితే లేవండి. సో రాహుకేతుల విషయానికి వచ్చే వరకు 9 3వ స్థానాల్లో ఉన్నారు కాబట్టి మీరు చేసుకోగలిగితే కనుక రాహుకేతుగా రెమెడీ చేసుకోవడం, శ్రీకాళహస్తి, త్రయంబకేశ్వర్ లాంటి క్షేత్రాల్లో పూజలు చేయించుకోవడం కావచ్చు. లేదంటే దుర్గామాతకి అంటే రాహువు అధిదేవత దుర్గా అవుతారు, కేతుకి గణపతి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా అనాథలు, కుష్ఠరోగంలో ఉన్న వాళ్ళు, డిజేబుల్డ్ పీపుల్, వీడియోస్ ఇలా ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే కనుక వాళ్ళ సహాయ సహకారాలు ఇవ్వటం కూడా మంచి ఫలితమే ఇస్తుంది. మూడవది ఏంటంటే మినుములతో చేసిన రాహుకు ధాన్యం మినుములు, సో ఆలచందలు, మినుములతో చేసినటువంటి వడలు ఇలాంటి సో నైవేద్యంగా ఆంజనేయ స్వామికి వడమాల కూడా వేయొచ్చు అండి. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద సింపుల్ రెమెడీగా మీరు భావించండి. మరి ముఖ్యంగా రాష్ట్రాధిపతి మీకు బుధుడు అవుతారు. సో అంటే చిన్న పిల్లలకు, నీడి పిల్లలకు బుక్స్ కానీ పెన్స్ కానీ హెల్ప్ చేయొచ్చు. బుధుడు ఇండికేట్స్ చిల్డ్రన్ ఇండికేట్ చేస్తారని. అదేవిధంగా ప్రతిరోజు కాకపోయినా బుధవారం రోజున మీకు ఏదైనా దగ్గరలో గోశాల కానీ గోవులు కానీ ఉంటే వాటికి ఫుడ్ కానీ ఫీడింగ్ అని హెల్ప్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా మంచి జరుగుతుందండి. దాంతోపాటుగా చివరిగా విష్ణు సహస్రనామాలు చదవటం, వినడం చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు అద్భుతంగా పాజిటివ్ ఫలితాలు చూస్తారని చెప్పవచ్చు. సో ఇదంతా జ్యోతిష పరంగా, స్పిరిచువల్ పరంగా. సో ప్రతి వాళ్ళు కూడా రెమెడీస్ చేస్తూ ఉంటారు, ఫలితం రాలేదని మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో అలాంటి వారి కోసం ఏంటంటే మీకు ఏదైనా కొంచెం మైండ్ సెట్ ఇబ్బందిగా ఉందనిపిస్తే, అందరూ ఒకలాగా ఉంటారు కదా. సో కాబట్టి ఏంటంటే గురుబలం రాబోతుంది కాబట్టి డెఫినెట్గా మీకు మంచి హాస్పిటాలిటీ కలిగి ఉంటారు, అద్భుతమైన ఫలితాలు అయితే చవి చూస్తారండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఒక సలహాలాగా మీరు 5 విషయాల్లో హెచ్ఆర్ఎంసి అంటాం, హెల్త్, రిలేషన్షిప్, మనీ, స్పిరిచువల్ అండ్ కెరీర్. ఈ 5 రంగాల్లో కనుక ఒక్కో విషయంలో ఒక 2 గోల్స్ పెట్టుకుంటే చాలు, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే అంటే హెల్త్ పరంగా కొంతమంది లావు ఉన్నామనో, ఫ్యాటీ ఉన్నామనో, లేకపోతే ప్రొక్రాస్టినేషన్ అనో, బద్ధకం ఉందనో, చేద్దాంలో చూద్దాంలో అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. జిమ్కి వెళ్ళడం కావచ్చు, వాకింగ్కి వెళ్ళడం కావచ్చు, ఏదైనా ఉంటే. సో బీ రెడీ. సో కాబట్టి ఏంటంటే ఒక కమిట్మెంట్ తీసుకోండి. సో 2025లో నేను ప్రతిరోజు 30 to 45 minutes నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, యోగా చేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను, ఏదో ఒకటి పెట్టుకోండి. ఒకవేళ మీరు బిజీ షెడ్యూల్ ఉంటే అట్లీస్ట్ వీక్లీ 5 days నేను కమిట్గా చేస్తున్నాను. సో పుట్ ఎ గోల్, చూసి చెక్ చేసుకుంటూ ఉండండి, తప్పకుండా చూసుకుంటే సరిపోతుంది. ఫర్ రిలేషన్షిప్ కదా. సో సంబంధ బాంధవ్యాల విషయంలో పేరెంట్స్తో కావచ్చు, సిబ్లింగ్స్తో కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, మీరు ఇష్టపడే వ్యక్తితో కావచ్చు, మీ బాస్తో, ఆఫీస్తో, కొలీగ్స్తో, నైబర్స్, ఎవరితోనైనా సరే ఎవరైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే దెన్ ఇప్పటి నుండి 2025 నుంచి వారిలోని నెగిటివ్ని వదిలేసేది. వారిలో ఏవైతే పాజిటివ్ విషయాలు ఉంటాయో పుట్ ఫోకస్ ఆన్ పాజిటివ్. సో వారు ఏదైనా గతంలో చిన్న హెల్ప్ చేసి ఉన్నా షో గ్రాటిట్యూడ్ ఇంటర్నల్గా, మానసికంగా. సో దానివల్ల ఏమవుతుంది, ఈ వైబ్రేషన్స్ ద్వారా వారిలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచన మీ మీద ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతుంది. సో పాజిటివ్గా ఉంటుంది. వారి యొక్క వెయిట్ అనేది మీరు తగ్గించుకోగలుగుతారండి. వారి యొక్క ఆలోచన విధానం వల్ల మైండ్ భారం అవుతూ ఉంటుంది. సో థర్డ్ థింగ్, మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సంపాదిస్తున్న ధనాన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి? మ్యూచువల్ ఫండ్సా, గోల్డా, ప్లాటా ఏదైనా గోల్డ్ పెట్టుకోండి. లేదంటే మీరు కొంత అమౌంట్ సంపాదిస్తూ ఉంటే అది డబల్ కావచ్చు, లేకుంటే ఉన్నదానికి రెట్టింపు, త్రిబుల్ ఎలా చేయాలి, ఏమిటి. సో ఈ విధంగా మార్గాలు కనుక మీరు ఆలోచిస్తూ ఉంటే డెఫినెట్గా సో మంచి ఆలోచనలు వస్తాయండి. సో ఇట్స్ గివ్ ద గుడ్ రిజల్ట్. యాజ్ ఫార్ స్పిరిచువాలిటీ, సో కర్మజ్ఞానం అనొచ్చు. అంటే చేస్తున్న పని మీద దృష్టి పెట్టడం, అంటే 1 task at a time. ఒక పని చేస్తుంటే ఒకటే పని చేయండి. కొంతమంది తింటూ కూడా మొబైల్ చూస్తూ ఉంటారు, వీడియోస్ చూస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే సో ఫుడ్ అబ్జర్వ్స్ ఎనర్జీ అండి. సో నెగిటివ్ న్యూస్ చూసినా, ఫాస్ట్గా ఫైటింగ్ ఇలాంటివి చూసినా, నెగిటివ్ న్యూస్ చూసినా కూడా సో యాక్చువల్గా ఫుడ్ తింటూ ఉన్నప్పుడు ఏంటంటే మనకు కొన్ని రసాయనాలు ఉత్పత్తి అయ్యి డైజెషన్ సహకరిస్తాయండి. సో అవి యాక్టివేట్ అవుతాయి. అలాంటి సమయంలో మనకు మైండ్ కనుక ఇలాంటి ఆలోచన చూస్తూ ఉంటే ఏంటంటే సో ఆ యొక్క క్లమ్జీ వల్ల ఏమవుతుందంటే డైజెషన్ కాదు, హెల్త్ సమస్యలు వస్తాయి. సో అదొకటి. అదేవిధంగా
కొంతమంది మెటీరియలిస్టిక్ లైఫ్ బాగా అటాచ్ అయ్యి ఉంటారు. సో పలానా ఐఫోన్ కొంటేనే లేటెస్ట్ మోడల్ బాగుంటుంది, పలానా ట్రిప్కి వెళ్తేనే బాగుంటుంది, పలానా కలర్ కార్ ఒక మోడల్ కార్ కొంటేనే బాగుంటుంది. ఇలాంటివన్నీ అప్పులు చేయడం, క్రెడిట్ కార్డ్స్ వాడడం, ఇలా మెటీరియలిస్టిక్ లైఫ్కి టూ మచ్గా అటాచ్ అయిపోయి సో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అలాంటివి కూడా మెల్లమెల్ల తగ్గించుకోవడం, ఎంజాయ్ ఎవరి మూమెంట్, ఉన్నంతలో హెల్ప్ చేయండి, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయడం వల్ల కూడా, స్పెండ్ చేయడం వల్ల కూడా సో అది కూడా స్పిరిచువాలిటీ కిందకి వస్తుంది, చాలా బాగుంటుందండి. సి ఫర్ కెరీర్ గోల్ పెట్టుకోవడం. సో ఇవాళ మనం జనవరిలో ఉన్నాం, నేను మార్చి వరకు లేదంటే మే వరకు సో ఏ స్టేజ్కి వెళ్ళాలి, ఎలాంటి ఒకవేళ స్విచ్ ఓవర్ అవ్వాలనుకుంటే ఏ కంపెనీకి వెళ్తే బాగుంటుంది, వాట్ ఐ హ్యావ్ టు లెర్న్, ఎర్నింగ్ స్టార్ట్ విత్ లెర్నింగ్, ఏం లెర్న్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏ ఆన్లైన్లో టైం సరిపోవట్లేదు, అన్ప్రొడక్టివ్ టైం, సోషల్ మీడియా కావచ్చు, పేపర్ కావచ్చు, చిట్ చాట్ కావచ్చు, బయటికి వెళ్ళి ఈవినింగ్ రోజు స్పెండ్ చేయడం కావచ్చు, ఫ్రెండ్స్తో రిలేటివ్స్ తోటి, ఇలాంటి కట్ చాట్ చేసుకొని కనుక డైలీ 1 to 1.5 hour టైం కనుక మీరు కనుక సో రాబట్టుకోగలిగితే దాన్ని మనము ప్రొడక్టివిటీ కోసం ఉపయోగించుకోవచ్చు అండి. సో ఆ రకంగా ప్లాన్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో కెరీర్కి సంబంధించిన విషయాలు ఏదైనా వాటికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా బుక్స్ కానీ చదవటం, సీనియర్స్తో మాట్లాడుతూ సజెషన్స్ తీసుకోవడం వల్ల కూడా సో కెరీర్లో గ్రోత్ అవుతుంది, మీకు గౌరవం పెరుగుతుంది, ప్యాకేజ్ పెరుగుతుంది, హ్యాపీగా ఉండగలుగుతుంది. సో HRMSC గోల్స్ పెట్టుకోవడం, డైలీ వన్స్ చెక్ చేసుకోవడం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవడం వల్ల కూడా సో చాలా బాగుంటుంది. మిథున రాశి వారికి వీళ్ళు విశ్వభావ రాశి అండి, బుధుడు అధిపతి. సో వారి కనుక కరెక్ట్గా గైడెన్స్ కనుక దొరికితే అద్భుతంగా రాణించగలుగుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.